హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు పార్లమెంటు తలుపులు మూసేసి తెలంగాణ బిల్లు ఏదైతే ఆమోదించారో ఆనాడే ఆంధ్రప్రదేశ్కి తలుపులు మూసేశారండి. నిజం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆస్తుల పరిష్కారం జరగల, అలాగే జగన్ గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంపకాలు జరగల, అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరైతే బాగా పంచుకుంటారు, క్షమించాలి, వీళ్ళిద్దరైతే పంపకాలు కరెక్ట్గా పంచుతారు అనేది నా అభిప్రాయం ఉంది ప్రజలందరికీ. ఎందుకంటే గురు శిష్యులు, మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వీళ్ళిద్దరికి. కాబట్టి అందుగురించే ఈ 6వ తారీఖున వాళ్ళిద్దరూ ప్రజాభవన్లో హైదరాబాద్లో కలవబోతున్నారు. ఆస్తుల గురించి, అప్పుల గురించి, పంపకాల గురించి మాట్లాడబోతున్నారు. ఈసారైనా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటాలు ఏవైతే ఉన్నాయో, ఆ వాటా ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయేమో అని వెయిట్ చూడాలి. అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఆస్తులేంటి, అప్పులేంటి, ఆ వాటాలేంటి, వీళ్ళిద్దరూ పంపకాలు బాగా పంచుతారా ఏంటి అనేది ఒకసారి నేను క్లియర్గా వివరంగా చెప్పబోతున్నాను. ఒకసారి మీరు కనుక వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. వీడియో ఎండ్ వరకు చూస్తే ఒక అవగాహన వస్తుంది. తర్వాత వీడియో ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా ఫస్ట్ నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత కొత్త వాళ్ళు అయితే పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్లమెంట్లో జరిగిన అన్యాయం, ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం ఏంటి ఏదైతే ఉందో ఆ అన్యాయాన్ని ఇప్పుడు మళ్ళా 6వ తారీఖున ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుందామని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసుకున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాశారు, అటు నుంచి రేవంత్ రెడ్డి గారు ఉత్తరం రాశారు. ఎందుకంటే ఇద్దరు గురు శిష్యులే, దాంట్లో ఎలాంటి ఒకటి లేదు. కాబట్టి ఈసారి రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్ళు అయింది కాబట్టి, 10 ఏళ్ళు దాటింది కాబట్టి రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏదైతే ఆస్తులు పంపకాలు జరగకుండా ఉన్నాయో వాటన్నీ జరిగిపోతాయి. ఆస్తులు అప్పులు పంపకాలు జరిగిపోతాయి, పంచడంలో సిద్ధహస్తులే ఇద్దరు అనేది మాట్లాడుకున్నారు. కాబట్టి ఏంటంటే కనుక ఎన్ని కోట్ల ఆస్తులు ఉండిపోయి అంటే కనుక రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 5,170 కోట్ల ఆస్తులు, అలాగే వేల కోట్ల రూపాయలు విలువ చేసే సంస్థల ఆస్తులు, ప్రజాధనంగా 9, 10 ఏదైతే షెడ్యూల్ ఉన్నాయో ఆ ఉన్న సంస్థల విషయంలో సమస్యలు అంటే 245 కీలక సంస్థలు, కార్పొరేషన్లు ఇంకా విభజించాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి కోర్టులో పిటిషన్లో ఉన్నాయి చాలా మటుకు. కాబట్టి ఇవన్నీ తెంపవాలంటే కనుక ఒకసారి కూర్చుని మాట్లాడితే అవుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కూర్చుని మాట్లాడదామని 6వ తారీఖున డిసైడ్ అయిపోయారండి. కాబట్టి ఉద్యోగుల అంశం కూడా దీంట్లోనే ఉంది. ఎలా అంటే 144 మంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాళ్ళు పనిచేస్తున్నారని వాళ్ళని వెనక్కి పంపించాలని తెలంగాణ ఎప్పటి నుంచి అడుగుతుంది. అంతేకాదండి, రీసెంట్గా ఎప్పుడు కాదు నిన్న కూడా ఆయన తుమ్మల మాట్లాడారు. ఏమనంటే కనుక ఏదైతే 6 గ్రామాలు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్ళియో ఆ 6 గ్రామాలను వెనక్కి తీసేసుకోండి అని రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశాడు ఆయన. ఎందుకంటే 6 గ్రామాలని మనకు మళ్ళీ తెలంగాణకి ఇచ్చామండి, భద్రాచలంలో కలిపేమనండి, వాళ్ళ కిందే ఉండిపోయినాయి, వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వెనక్కి తీసేసుకోండి అని. ఈ వెనక్కి తీసేసుకోవడానికి ఇచ్చేసుకోవడానికి ఎవరు ఇష్టాసరంగా వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఆంధ్రప్రదేశ్ అంటే విడిచిపెట్టేసిన పిల్లల్లా తయారైంది. కాబట్టి ఆర్టీసీ ఆ సంస్థ ఆస్తులు, హైదరాబాద్ ఆర్టీసీ సంస్థల ఆస్తులు ఏపీకి వాటా కావాలని అడిగింది. ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఏదైతే ఆర్టీసీ ఉందో దాంట్లో కూడా మాకు వాటా ఉంది, వాటా కావాలని అడిగితే ససేమిరా మేము దాంట్లో వాటా ఇవ్వడానికి వీలు కాదు, వీలు పడదని చెప్పేశారు వాళ్ళకి. అలాగే ఎందుకు ఒప్పుకోలేదంటే కనుక షీలాబిట్ ప్యానెల్ ఏదైతే ఉందో ఇవి మాకే చెందుతాయి, హైదరాబాద్కే చెందుతాయని చెప్పండి. కాబట్టి ఇంకా తెలంగాణ నాయకులు దాన్ని పట్టుబట్టి ఇంకా అది మాకే సంబంధం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే పూర్తి కానీ ఏదైతే కార్పొరేషన్ విభజన ఉందో అది కూడా సరిగా పూర్తి కాల. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2014 ప్రకారం హైదరాబాద్ వాళ్ళదే, కానీ అధికారిక వర్గాల ప్రకారం 2 రాష్ట్రాల మధ్య చట్టంలోని షెడ్యూల్లో ఏదైతే 9 షెడ్యూల్ 10 ఉందో దాంట్లో చేర్చిన జాబితా ప్రకారం వివిధ సంస్థలు, కార్పొరేషన్లు విభజనలో ఏకాభిప్రాయం కుదరలేదు కాబట్టి ఇంకా పూర్తి కాలేదు కాబట్టి చాలామంది కార్పొరేషన్లు, సంస్థలు అలా ఉండిపోయినాయి. కాబట్టి ఇంతే కదండి, 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు అలాగే ఉండిపోయాయి. ఇవన్నీ 9వ షెడ్యూల్లోకి. ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటే, ఏపీ ఆగ్రో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటే, తర్వాత ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఒకటే. ఇలాంటి ప్రభుత్వ సంస్థలు కూడా చాలా మట్టుకు హైదరాబాద్లో ఉండిపోయి అవి పంచుకోలేదు, అవి అలా ఉండిపోయినాయి. ఈసారైనా ఎవరంటే రేవంత్ రెడ్డి గారు కానీ మిగిలిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈసారి సరిగా కూర్చుని అవి పంచుతారేమో. అలాగే నీటి వాటాలు ఉన్నాయి, మరి అసలు తెగవయి, అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి అంతేకాదు 10వ షెడ్యూల్ ప్రకారంగా అయితే కనుక ఏపీ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ ఒకటి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి, తర్వాత ఆంధ్రప్రదేశ్
ఫారెస్ట్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒకటి, అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి ఇలాంటి మొత్తం మీద 107 శిక్షణా సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏవి ఆస్తుల పంపకాలు జరగల, అవి ఎక్కడెక్కడ అలాగే ఉన్నాయి. తర్వాత రిటైర్డ్ బ్యూరోక్రాట్ షీలా బీడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9, 10లో సంస్థల విభజన చేసినప్పటికీ అలానే పెండింగ్లో ఉండిపోయాయండి. కాబట్టి అలాగే విద్యుత్ బకాయిలు ఉన్నాయి, విద్యుత్ బకాయిలు కూడా చాలా భారీగా ఉన్నాయి. అండ్ అప్పులు చాలా మటుకు ఉన్నాయి, అలాగే రావాల్సినవి చాలా మటుకు ఉన్నాయి. విభజన గడువు మొన్న జూన్ 2వ తారీఖు తోటి గడువు 10 ఏళ్ళు ముగిసిపోయింది. మరి 10 ఏళ్ళ వరకే ఉమ్మడి రాజధాని అన్నారు. మరి 10 ఏళ్ళ వరకే ఉంచితేనే ఏం అభివృద్ధి, ఏం పొడిచేసి ఇక్కడ ఏం జరిగింది, ఏం జరగల. నాకు తెలిసి ఇంకొక 10 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే కనుక మరీ మంచిదేమో అనేది నాకైతే అనిపిస్తుంది అనమాట. తర్వాత కొన్ని బిల్డింగులు, ఆంధ్రప్రదేశ్కి చెందిన కొన్ని బిల్డింగులు తెలంగాణలో ఉన్నాయి. వాటి బిల్డింగుల తాలూకా రిజిస్ట్రేషన్ కానీ వాటి ఆస్తులు కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ కేటాయించలేదు. కాబట్టి ఎప్పుడు కేటాయిస్తారో ఎవరికి తెలియని అయోమయం ఉంది. లేక్ వ్యూ ప్రభుత్వ అతిథి గృహం అలాంటి భవనాలు కొన్ని ఉన్నాయనుకోండి, వాటన్నిటిని స్వాధీనం చేసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశం. ఎందుకని 10 ఏళ్ళు అయిపోయింది కదా, 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఆ బిల్డింగ్ని మళ్ళీ స్వాధీనం చేసేసుకోండి అని చెప్పేసి ఆదేశించేశాడు రేవంత్ రెడ్డి గారు. కానీ మొత్తం ఇలాంటి 12 భవనాలు ఉన్నాయి, 1, 2 కాదు. ఆంధ్రప్రదేశ్ వాటాకి రావాల్సిన భవనాలు 12 ఉన్నాయి. 12లో ఒకటి కూడా ఇచ్చే పరిస్థితులు ఏం కనపట్ల. గండిపేట దగ్గర ఉన్నటువంటి ఆక్టోపస్ బిల్డింగ్ ఒకటి, అలాగే అక్కడ స్థలం. తర్వాత ఖైరతాబాద్లోని హెచ్ఎస్సి భవన్ ఒకటి, అలాగే తర్వాత ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ లెజిస్లేట్ ఆఫీస్ బిల్డింగ్ ఒకటి. ఇలాగే తర్వాత కొన్ని బిల్డింగ్లు ఇంకా అంటే నేను కొన్ని మాత్రమే రాశాను, ఇంకొన్ని బిల్డింగ్లు చాలా మటుకు ఉన్నాయి. అలా 12, 13 బిల్డింగ్లు మాత్రం బిల్డింగ్లు ఉన్నాయి. అలా కొన్ని స్థలాలు కూడా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటాకు రావాల్సినవి. ఇవేవి ఇచ్చే పరిస్థితులు అయితే కనబట్ల. కాబట్టి ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్య సయోధ్య ఎలా కుదురుతుంది? సయోధ్య అంటే సయోధ్యగానే ఉంటారు, ఎందుకంటే కనుక వీళ్ళిద్దరూ ఒకే పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి, టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి. అంటే ఇప్పుడంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు, కానీ ఆ టీడీపీ లోపల నుంచి అలాగే కనబడుతూ ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి ఇద్దరు గురు శిష్యులు కాబట్టి, ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఈసారి ఏదేమైనా సరే ఆస్తుల విషయంలో అలాగే పంపకాల విషయంలో పంచటంలో బాగానే ఉంటుంది, ఎలాంటి డౌట్ ఉండదని అనుకున్నారు. ఈసారి 6వ తారీఖున జరగబోయే ఈ మీటింగ్ ఏదైతే ఉందో, ప్రజాభవన్ వేదికగా జరగబోయే మీటింగ్ ఏదైతే ఉందో, ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారితో పాటు అటు నుంచి ఒక 2 మినిస్టర్లు, అలాగే కొంతమంది అధికారులు, అలాగే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఒక 2 మినిస్టర్లు, కొంతమంది అధికారులు కూర్చుని మాట్లాడతారు ఆస్తుల విభజనల గురించి. ఏదైతే ఉన్నాయో మెయిన్ రావాల్సిన ఆస్తుల గురించి మాట్లాడతారు, పంపకాల గురించి అనేది మాట్లాడుకున్నారు. చూడాలి మొన్న ఏం జరిగింది. మంచినీళ్ళు ఏదైతే నీళ్ల పంపకాల విషయంలో వచ్చేసరికి ఏదైతే ఆ ట్రిబ్యునల్ బోర్డు వల్ల కొంచెం ఆగింది, సద్దుమణిగింది అంతే. లేకపోతే చాలా రసబస జరిగింది. అటువైపున పోలీసులు, ఇటువైపున పోలీసులు, ఏదో యుద్ధ వాతావరణం తలపించేటట్టుగా తయారైంది. కాబట్టి అలాంటి సమస్యలు లేకుండా అలాంటివన్నీ ఈసారి క్లియర్ అవుతాయేమో అని అయితే చాలామంది మాట్లాడుకున్నారు. క్లియర్ అవుతాయో లేదో కూడా చెప్పలేం, ఎందుకంటే కనుక వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వస్తే కానీ తర్వాత అవతల వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా. ఆల్రెడీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో, బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కొన్ని నిందలు వేస్తుంది. వాస్తవంగా అయితే కనుక ఏంటంటే ఇద్దరు ఒకటే కాబట్టి మీరిద్దరూ పంచుకుంటారా, లేకపోతే ఆస్తులు పంచుతారా, మీరు పంపకాలు పంచుకుంటారా అని కొన్ని మాటలైతే మాట్లాడింది. రేవంత్ రెడ్డి కావాలనే చేస్తాడో ఇలాగా అని అయితే కొన్ని మాటలైతే మాట్లాడడం జరిగింది. కాబట్టి ఏపీలో కలిపిన 7 గ్రామాల పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలనేది కొంచెం నన్ను అడిగితే కనుక అది సరైన విజ్ఞప్తి కాదేమని అనిపించింది. కాబట్టి ఏదైతే 7 గ్రామాలు ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో ఉంటేనే కరెక్టు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 7 గ్రామాలను తీసుకెళ్లి భద్రాచలంలో కలిపేసి తెలంగాణకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఒకసారి చేసింది కాబట్టి అండి. హైదరాబాద్ను మరో 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంటే ఇంకా చాలా మంచిదండి. అలాగే ఆస్తుల విభజనకి ఏదైతే మన ఈ ఆస్తులు మొత్తం ఎంటైర్ ఉన్నాయో ఆ విభజనకి సరైన పరిష్కారం ఉండాలంటే కనుక నాకు తెలిసి ఒక కమిటీని వేయాలి. కమిటీ అంటే ఏదో సాగదీత కింద కొన్ని ఏళ్ళ పాటు ఉండే కమిటీ కాదు, ఏదో 2-3 సంవత్సరాల్లో క్లియర్ అయిపోయేటట్టు, లేదా ఒక సంవత్సరంలో కమిటీ తన నివేదికనిచ్చి ఆస్తుల విభజన దేన్ని ఎవరికనేది క్లియర్ కట్గా ఇచ్చేసేటట్టు ఉండాలి. ఆల్రెడీ గతంలో ఒక కమిటీ వేశారు, ఏదంటే రిటైర్డ్ బ్యూరోక్రాట్ షీలా బీడే నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ చాలా ఆస్తులకి ఒక పరిష్కారం చూపింది, కానీ కుదరలేదు, అంత ఒప్పుకోలేదు చాలా మటుకి. సో అలాంటి కమిటీ చేసినటువంటి దాన్ని దగ్గర పెట్టుకుని ఏంటనేది విభజన చేస్తే చాలా మంచిది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఆస్తుల విభజన జరగకపోతే కనుక
చాలా నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్. ఆల్రెడీ ఇప్పటికే నష్టపోయింది. కళ్ళకు గంతలు కట్టి ఏంటి తలుపులు వేసేసి ఆంధ్రప్రదేశ్ విభజన అనేది జరిగింది. కాబట్టి విభజనలో పాపం ఎవరికైనా ఉండొచ్చు కాక, విభజన ఎవరి వల్ల జరిగిందో అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎవరి వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ని పోడ్చడానికి ఏంటి చాలా కాలం పడుతుంది. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఆస్తుల విభజన అనేది జరగాలని నా ఉద్దేశం. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ నాకు మోటివేషన్గా ఉంటుందో లైక్ అయితే చేయండి, కొత్త వాళ్ళు అయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.